బెంగాల్ గురించే కదా ఇప్పుడు దేశమంతా మాట్లాడుతూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ డామినేట్ చేస్తోంది అనే సంకేతాలు కనబడేసరికి ఒక్క బెంగాల్లోనే కాదు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో విభిన్నమైన చర్చ జరుగుతూ ఉంది కదా. ఆ ఎగ్జిట్ పోల్స్ అన్ని నిజం కాలేదు, గతంలో చెప్పినవి చూడండి ఎలాగా ఎదురుకొట్టినాయో అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఇదిగో ఇలా కొన్ని స్క్రీన్ షాట్లు షేర్ చేస్తా ఉంది. ఇంకో పక్కన ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు బెంగాలీలు ఎస్ఐఆర్ కి వ్యతిరేకంగా ఓటేశారు అని అప్పుడే తేల్చి చెప్తా ఉన్నారు. అన్నిటికంటే సిఆర్పిఎఫ్ బలగాలు ఎన్నికల ఫలితాలు వచ్చినా బెంగాల్లోనే ఉంటాయి అని అమిత్ షా చెప్పడం ఇప్పుడు రాజకీయాలు లోతుగా అర్థమయ్యే వాళ్ళని ఆలోచనలో పడేస్తా ఉంది. ఎందుకని చెప్పారు ఆ మాట అమిత్ షా? ఎన్నికలు జరిగిన ప్రతిసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా, పంచాయతీ ఎలక్షన్స్ అయినా, పార్లమెంట్, అసెంబ్లీ ఏ ఎన్నికలైనా కానీ బెంగాల్లో ఎన్నికల అనంతర హింస అనేది బీభత్స కాండగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో లెఫ్ట్ ఫ్రంట్ స్టార్ట్ చేసింది ఈ ట్రెండ్ ని. తృణమూల్ వర్సెస్ బీజేపీ ఫైట్ లో కూడా ఇదే కొనసాగుతూ ఉండేసరికి అమిత్ షా సిఆర్పిఎఫ్ బలగాలు బెంగాల్లో ఉంటాయి అని చెప్పడం దేనికి సంకేతం అర్థం చేసుకోవాలి అని చాలా మంది అంటూ ఉన్నారు. ఇలాంటి ట్రెండ్ లో ఇప్పుడు ఒక ఫోటో బెంగాల్ సోషల్ మీడియాలో ఆలోచన పరుల్లో తెగ ట్రెండ్ అవుతా ఉంది. చూసారా? మమతా బెనర్జీ ఇదిగో ఇలా చూస్తూ నిలబడిన దృశ్యం. ఈ ఫోటో చూస్తే నాకు బెంగాల్ సంఘర్షణ, సందిగ్ధత అంతకు మించి ఏం జరగబోతోందో అనే ఉద్విగ్నత కళ్ళ ముందు కదలాడుతున్నట్టుగా ఉంది. చూడండి, బెంగాల్ ని మేధో భూమిగా మార్చిన నిపుణులందరూ ఇందులో ఉన్నారు. సాంస్కృతిక, రాజకీయ, కళా, జీవన రంగాల్లో అద్భుతాలు చేసిన అగ్రగణ్యులు వీళ్ళంతా. వీళ్ళు ఇప్పుడు బెంగాల్ భవిష్యత్తుని ఉత్సుకతతో చూస్తున్నారా అనిపించి నేను మీకు ఒక ఎక్స్పీరియన్స్ ని, ఫీలింగ్ ని షేర్ చేయాలనుకుంటున్నాను. చూడండి. తూర్పు తొలిపొద్దు ఆకాశం నుదుటన అద్దిన నవోదయమా ఇది. ఇంతకు ముందన్నడు ఇంతటి ఉద్విగ్నత లేదు. ఎవరో ఏదో చెబుతున్నట్టుగా వినపడుతోంది నిశ్శబ్దం. చరిత్ర స్థాణువులా నిలబడి భవిష్యత్ వైపు ఉత్కంఠతో చూస్తోంది. బెంగాల్ ఇచ్చిన తీర్పు ఎలా ఉంటుందా అని. ఇక్కడిప్పుడు అణువణువు స్థాణువే. ఇంతకీ వచ్చేదెవరు? దేశానికి దిక్కు చూపిన బెంగాలీ గెలుస్తాడా? ఇది వైతాళికులు వెలిసిన నేల. కళాకారులు, కళాఖండాలు తీర్చిదిద్దిన నేర్పర్లు, కళారాధకులు, కవులు, శాస్త్రవేత్తలు, స్వాప్నికులు, విప్లవ వీరులు. నిద్రాణమైన కాలంలో ఇవన్నీ బెంగాలీ ముద్రలే కదా. ఒకప్పుడు దేశాన్ని కదిలించిన బెంగాల్ ఇప్పుడు భావ సంఘర్షణల దంగల్. కొత్త ఉదయం తలుపు తడుతున్న క్షణంలో ఇది మౌన గంభీర నిరీక్షణం. మేధోపరంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా దేశానికి తీర్పుల తూర్పుగా నిలిచిన చోట ఎందుకో నిట్టూర్పు. ఎవరు గెలిచినా మారేదేముంది అనిపిస్తున్న నిర్లిప్తత. మరి ఈ మౌనం బద్దలైతే, ఫలితం ఎదురుపడితే అప్పుడైనా భయాన్ని వీడి విభజన రేఖలు దాటి కుతంత్రాల నుంచి స్వతంత్రం వైపు బెంగాల్ అడిగేస్తుందా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. యూ క్యారీ ఆన్. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అని చెప్తాడు కదా ఠాగూర్. ఆ మాటలు గుర్తొచ్చి ఆ ఫోటో చూసిన తర్వాత నేను ఈ వాక్యాలు రాశాను. ఇంతకీ బెంగాల్లో సామాన్య జనం ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఒక మీమ్ చూపిస్తా చూడండి. తృణమూల్ కాంగ్రెస్ గెలిస్తే ఇలా ఉంటుందట బెంగాల్ జీవితం, బీజేపీ గెలిస్తే ఇలా ఉంటుందట. చూసారా? ఇదొక సెటైర్. ఎవరు గెలిచినా కానీ పెద్దగా మనకు ఒరిగేదేం లేదు, తేడా ఏం లేదు అనే నిర్లిప్తత బెంగాలీల్లో కనపడుతోంది. నేను బెంగాల్లో పర్యటించినప్పుడు కూడా చెప్పా కదా, గత్యంతరం లేక తృణమూల్కి ఓటేస్తామంటున్నారు కానీ తృణమూల్తో కూడా బెంగాలీలు హ్యాపీగా లేరు. అభి తక్ నా టీఎంసీ సర్కార్ నే పూరా కియా, నా బీజేపీ నే. ఎందుకంటే నిరంతరం రాజకీయ కొట్లాటతో జీవితం అగమ్య గోచరం అయిపోతుంది, అసలు దారి తెన్ను తెలియకుండా పోతా ఉంది అని సగటు బెంగాలీ ఆవేదన పడుతూ ఉన్నాడు. మరి ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అయినా ఎవరైనా గెలవనే ఉండే, బీజేపీ అయినా తృణమూల్ అయినా, సామాన్యుడి ఆవేదనకి పరిష్కారం దొరుకుతుందా? మీరైతే ఏమంటారు?